హాయ్ హలో నమస్తే. నా పేరు గణేష్. మరొక కొత్త వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే లే ఆఫ్స్ గురించి. సో లే ఆఫ్స్ అని భయపడుతున్నారా? అసలు లే ఆఫ్స్ టర్మ్ వినగానే మీకు భయం వేస్తుందా? అస్సలు వరి అవ్వకండి. మిమ్మల్ని భయపెట్టడంతో పాటు మీకు కొంచెం ఇన్ఫర్మేషన్తో పాటు ఇన్సైట్స్ని షేర్ చేసుకోవడానికి మీ ముందరకు వచ్చేసాను. సో ఈరోజు లే ఆఫ్స్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోబల్, వరల్డ్ వైడ్ ఏం జరుగుతుందో పక్కన పెట్టి ఇండియాలో ఏం జరుగుతుందో, ఇండియాలో ఎన్ని లే ఆఫ్స్ జరిగాయి, ఆ లే ఆఫ్స్కి రీజన్స్ ఏంటి, మీరు లే ఆఫ్స్ బారిన పడకుండా ఉండాలంటే మీరేం చేయాల్సి ఉంటుంది, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకి నెంబర్స్ ఎప్పుడు అబద్ధం చెప్పవు. సో మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్, న్యూస్, ఇన్ఫర్మేషన్, పబ్లిక్గా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ నెంబర్స్ని డిస్ప్లే చేస్తున్నాం. సో మీరు చూడొచ్చు, టాప్ ఎంఎన్సీస్ వీళ్ళు ఆల్రెడీ దిగ్గజాలన్నమాట. వీళ్ళని ఏనుగులు అని పిలుస్తారు ఇండస్ట్రీలో, మార్కెట్లో. సో టీసీఎస్, ఇండియన్ ఎంఎన్సీస్, విప్రో, పెద్ద పెద్ద కంపెనీస్, వీటిల్లోనే ఆల్మోస్ట్ 12,000+ జాబ్స్ లే ఆఫ్ అయ్యాయి. 12,000+ జాబ్స్ ఆర్ నాట్ స్మాల్ నెంబర్. సో 12,000 జాబ్లు ఎంఎన్సీల్లో ఓన్లీ ఇన్ 2025. ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనేది. దాంతోపాటు 24,000+ మెంబర్స్ ఇన్ మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్. ఈ 3 కంపెనీలు ఇండియన్ బేస్డ్ కంపెనీస్ కాదు, యుఎస్ ఆరిజిన్ కంపెనీస్, కానీ వాళ్ళ బేస్ ఇండియాలో ఉంది. దే హ్యావ్ ఆఫీసెస్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై. సో వీటిలో 24,000 మెంబర్స్ పైన ఎఫెక్ట్ అయ్యారు అంటే 24,000 మెంబర్స్ అనేది మనం ఊహించలేని నెంబరు. ఎందుకంటే 24,000 మెంబర్స్కి జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టం అనేది. కానీ లే ఆఫ్ చాలా ఈజీగా అయింది. ఎందుకంటే బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది అంటే ఆబ్వియస్గా డెసిషన్స్ తీసుకుంటారు. హార్ష్ డెసిషన్స్ అని మనకు అనిపించవచ్చు, కానీ బిజినెస్ పరంగా వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది, కంపెనీస్ పరంగా. సో మనం దాన్ని తప్పుపట్టడానికి లేదు. మనం ఆ బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. సో యాక్సెంచర్, పీడబ్ల్యూసీ కన్సల్టింగ్ ఫిమ్లో చాలా పెద్ద కీ ప్లేయర్. వాళ్ళు కూడా 11,000 మెంబర్స్ పైన తీసేశారు, యాక్సెంచర్ అండ్ పీడబ్ల్యూసీ. సో ఇండియన్ స్టార్టప్స్, మేబీ స్టార్టప్స్లో లే ఆఫ్స్ ఎక్కువ జరగవేమో అనుకుంటారు, కానీ స్టార్టప్స్లో కూడా దగ్గర 7,000 మందిని తీసేశారు. సో మీరు అన్నీ చూసుకుంటే 12,000 + 24,000 + 11,000, ఇది చాలా పెద్ద నెంబర్. మీరు డెఫినెట్గా థింక్ చేయాల్సిన టైం ఇది. లే ఆఫ్స్ బారిన పడకుండా ఉండాలంటే మీ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అసలు రీజన్స్ ఏంటి, ఎందుకు లే ఆఫ్ అయ్యారు. టెక్నికల్ రీజన్స్ చాలా ఉండొచ్చు. మన మైండ్ సెట్ తోటి మనం ఆలోచిస్తే మనకు కొన్ని పారామీటర్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా థింక్ చేయగలిగితే ఖచ్చితంగా కొన్ని పారామీటర్స్ అయితే మనం ఫాలో అవ్వచ్చు. ఆ పారామీటర్స్ని కన్సిడర్ చేసి సీరియస్గా తీసుకొని ప్లానింగ్ చేసుకుంటే మనం లే ఆఫ్ లేక రాకుండా ఉండగలగచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుందాం ప్రైమరీ రీజన్స్, లే ఆఫ్స్కి ప్రైమరీ రీజన్స్ ఏంటి. సో మీరు చూస్తే ఫస్ట్ ప్రైమరీ రీజన్, ఏ బిజినెస్కైనా కాస్ట్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కంపెనీ వరకు ఎందుకు, చిన్న స్టోర్ గురించి మాట్లాడుకుందాం. ఒక సూపర్ మార్కెట్, మేబీ మీ ఊర్లోనే ఒక సూపర్ మార్కెట్ రన్ అవుతుంది అనుకుందాం. సూపర్ మార్కెట్లో ఒక 10 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. సో 6 monthsలో సూపర్ మార్కెట్ 1 lakh ప్రాఫిట్ని జనరేట్ చేసింది. నెక్స్ట్ 6 monthsకి దే డు నాట్ వాంట్ ఎనీథింగ్ మోర్ దాన్ 1 lakh, బట్ అదే 1 lakh ట్రెండ్ని ఫాలో అయ్యి అచీవ్ చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళు ఒక స్ట్రాటజీ ఫాలో అవుతారు. 10 మందిలో 2 తీసేసి 8 మెంబర్స్తో అదే 1 lakh జనరేట్ చేయగలుగుతామా లేదా అనేది చూస్తారు. సో బై ఎండ్ ఆఫ్ 6 months, బై ఎండ్ ఆఫ్ సెకండ్ 6 months 8 మెంబర్స్ తోటి 1 lakh ప్రాఫిట్ మళ్ళీ జనరేట్ అవుతుంది. సో వాళ్ళకు ఒక కంక్లూజన్ వస్తుంది, 10 మందితో 1 lakh సాధించాము, 8 మెంబర్స్తో కూడా 1 lakh సాధించాము. మేబీ ఇంకొంచెం కట్ డౌన్ చేసి ఇదే 1 lakh మళ్ళీ కూడా జనరేట్ చేయొచ్చు, లేదంటే ఇదే 8 మెంబర్స్తో 1 lakh కాస్త 1.5 lakh ప్రాఫిట్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు అనే ఒక బిజినెస్ ప్రాసెస్ని, స్ట్రాటజీని వాళ్ళు డిస్కస్ చేసి ఓనర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లే ఆఫ్ చేస్తారు ఆబ్వియస్గా. సో అలా లే ఆఫ్ చేసినప్పుడు ఆబ్వియస్గా బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. సో బిజినెస్ ఇంపాక్ట్ ఐదర్ ఆన్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగిటివ్ సైడ్. సో ఇక్కడ బిజినెస్ ఇంపాక్ట్ పాజిటివ్ సైడ్గా అయింది, ఎందుకంటే 8 మందికి మాత్రమే శాలరీస్ ఇస్తున్నారు, 2 శాలరీస్ మిగిలాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సేమ్ ప్రాఫిట్ జనరేట్ అయింది లాస్ట్ 6 monthsతో కంపేర్ చేసుకుంటే. సో ఇదే ఎగ్జాంపుల్ మీరు రిలేట్ చేసుకుంటే కొన్ని పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కానీ, పెద్ద కంపెనీస్ కానీ, వాళ్ళకి కొన్ని బిలియన్స్ ఆఫ్ టర్న్ ఓవర్ ఉంటుంది, క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ ఉంటుంది. ఆ స్కేల్లో చూసుకున్నప్పుడు ఆబ్వియస్గా 10 మంది 8 మంది కాదు, కొన్ని వేల మందిని తీసేయాల్సి వస్తుంది. బట్ తీసేయడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి. ఏమైనా రీజన్స్ ఐడెంటిఫై చేసి మాత్రమే తీయగలుగుతారు. సో ఏ రీజన్స్ ఉండొచ్చు, వాటిని చూసుకుంటే స్కిల్ మిస్ మ్యాచ్ అనేది మళ్ళీ ప్రైమరీ రీజన్గా మనం తీసుకోవచ్చు. సో ఎవరైనా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు, పర్టికులర్ రోల్కి జాయిన్ అయినప్పుడు
ఎగ్జాంపుల్ తీసుకుందాం, TCS లో జాయిన్ అయ్యారు అనుకుందాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కి జావా స్టాక్ లో జాయిన్ అయ్యారు. సో జావా రిలేటెడ్ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, జావా వచ్చు, J2E వచ్చు, స్ప్రింగ్ వచ్చు, ఇంకా SQL వచ్చు, ఫ్రేమ్ వర్క్స్ మిగతాటి కూడా వచ్చు. సో జాబ్ క్రాక్ చేశారు, 2 years ఒక ప్రాజెక్ట్ లో పనిచేశారు, 3rd year కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, కొత్త ప్రాజెక్ట్ లో కొత్త టూల్స్, కొత్త స్కిల్స్ అవసరమయ్యాయి. ఈ ఉన్న స్కిల్స్ తో పాటు ఆ 2 స్కిల్స్ కూడా అవసరమయ్యాయి. బట్ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే ఉన్న స్కిల్స్ తోనే లాగేస్తున్నాడు జాబ్ ని, ఇంకో కొత్త స్కిల్స్ నేర్చుకోవట్లేదు, డిపెండ్ అవుతున్నారు వాళ్ళ టీం మీద. సో ఇది ఒక 1 year వరకు నడుస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ డేటా మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర, రిక్రూటర్స్ దగ్గర ఉంటుంది, ఆబ్వియస్ గా ఉంటుంది. సో స్కిల్ మిస్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ. సో కావాల్సిన స్కిల్ ఇతను ఎన్హాన్స్ చేసుకోకపోవడం వల్ల, నేర్చుకోకపోవడం వల్ల రేడర్ లేక వస్తారు. లే ఆఫ్స్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరిని తీసేయాలి అని చూసినప్పుడు ఫస్ట్ ఇటువంటి క్యాండిడేట్ ని మాత్రమే తీసేస్తారు. ఎందుకంటే స్కిల్స్ నేర్చుకోవట్లేదు, కొత్త స్కిల్స్ నేర్చుకొని కొత్త ప్రాజెక్ట్ లో అడాప్ట్ అవ్వట్లేదు. సో ఇలానే ఉంటే గోయింగ్ ఫార్వర్డ్ కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త స్కిల్స్ ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోలేరు అనే ఒక ఇంప్రెషన్ తోటి లే ఆఫ్ జరుగుతుంది. సో స్కిల్ మిస్ మ్యాచ్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఎందుకు స్కిల్ మిస్ మ్యాచ్ అనేది ప్రైమరీ రీజన్ ఫర్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్ ఫర్ లే ఆఫ్స్ అనేది. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ అబ్యూజ్ ఏంటంటే పాలసీ ఒకటి సెట్ చేసినప్పుడు ఆ పాలసీని ఫాలో అవ్వకుండా పాలసీకి అగైనెస్ట్ గా మనం బిహేవ్ చేయడాన్ని పాలసీ అబ్యూజ్ అంటారు అనమాట. సో ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కి మూవ్ అయ్యాయి. బట్ 2023-2024 స్లోగా ఏమైందంటే హైబ్రిడ్ మోడల్ లెక్ మూవ్ అయ్యారు. 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. తర్వాత మెల్లిగా 2025 నెక్స్ట్ 2026 వచ్చేసరికి ఏమైందంటే మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్, 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. సో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తుంది. కానీ మన వాళ్ళు బాగా అలవాటు పడ్డారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి అడ్వాంటేజెస్ చూసి కొత్త రీజన్స్ పెట్టి, కొత్త ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ హెల్త్ సర్టిఫికేట్స్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్లు ఎక్స్టెండ్ చేసుకోవడము. ఒక నెల అంటే ఓకే, ఆ నెలని కాస్త 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తారు. సో ఎవరు జెన్యున్ గా చేస్తున్నారు, ఎవరు జెన్యున్ గా చేయట్లేదు అనేది ఆబ్వియస్ గా వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది. సో టైం వచ్చినప్పుడు, లే ఆఫ్స్ డెసిషన్ వచ్చినప్పుడు అది కూడా ఒక రీజన్ గా తీసుకొని ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా తీసేస్తారు. నెక్స్ట్ పాండమిక్ ఓవర్ హైరింగ్. కొన్ని కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఏం చేశాయంటే డ్యూరింగ్ పాండమిక్ AI కూడా ఎవాల్వ్ అయింది అదే టైంలో. సో చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి, మాస్ హైరింగ్ చేశారు. ఫైరింగ్ కంటే కూడా హైరింగ్ ఎక్కువ జరిగింది పాండమిక్ లో. సో హైరింగ్ జరిగినప్పుడు కావాల్సిన అప్పుడున్న సిచ్యువేషన్ కి ఒక 100 మంది అవసరం అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఆ 100 మందిలో ఓన్లీ 40 మంది సరిపోతారు. సో అలా ఆ 60 మందిని ఏం చేస్తారు, మేబీ ఇంకొక ప్రాజెక్ట్ లో ఖాళీ ఉంటే 20 మందిని దోస్తారు, ఇంకొక 40 మందిని ఏం చేస్తారు, ఆబ్వియస్ గా తీసేస్తారు. ఎక్కడైతే మాస్ హైరింగ్ జరిగి ఓవర్ హైరింగ్ అనిపిస్తుందో, ఉన్నదానికంటే ఎక్కువ మంది ఉన్నారనిపిస్తుందో అప్పుడు ఆబ్వియస్ గా వాళ్ళని కూడా తీసేస్తారు. సో ఈ 3-4 రీజన్స్ చాలా క్రిటికల్ అనమాట. దానితో పాటు సైలెంట్ క్లీనప్. బోర్డ్ మెంబర్స్ ఒక చిన్న బోర్డ్ రూమ్ లో కూర్చొని, స్టేక్ హోల్డర్స్ అందరూ కూర్చొని, మేనేజర్స్, డైరెక్టర్స్, చైర్మన్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు, సైలెంట్ గా పింక్ స్లిప్స్ ఇచ్చేస్తారు. సో సడన్ గా అనౌన్స్మెంట్స్ వస్తాయి, లే ఆఫ్ జరుగుతున్నాయి, ఈ టీమ్ లో ఇంతమంది లే ఆఫ్ అయ్యారు, నెక్స్ట్ 2 days లో వెళ్ళిపోవాలి అనేది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో లే ఆఫ్ అయిన వాళ్ళు ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు, ఎలా ఎఫెక్ట్ అవుతారంటే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. లే ఆఫ్ పాలసీస్, లేబర్ పాలసీస్ ఇండియాలో చాలా డిఫరెంట్ గా ఉంటాయి. చాలా కంపెనీస్ సీరియస్ గా తీసుకో, ఆ విషయం మీకు తెలుసు. బట్ US, యూరోప్, మిడిల్ ఈస్ట్ అక్కడ చూసుకుంటే లే ఆఫ్ చేసేటప్పుడు 6 months సాలరీ ముందే క్రెడిట్ చేయడం కానీ, లేదంటే 6 months వరకు వాళ్ళ మెడికల్ బెనిఫిట్స్, అట్లీస్ట్ ఇన్సూరెన్స్ ని ఎక్స్టెండ్ చేయడం కానీ, లేదంటే ఒక ఆఫర్ ఇస్తారు, నెక్స్ట్ 9 months వరకు మాత్రమే నువ్వు ఇక్కడ ఉంటావు, ఆ 9 months సాలరీ తీసుకుని తర్వాత వెళ్ళిపో. లేదు 9 months నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే 6 months సాలరీ ముందే ఇచ్చేస్తాను, తీసుకొని వెళ్ళిపో. ఇలా నేను ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఇలాంటి బెనిఫిషియల్ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట పాలసీస్ లో. మన కంట్రీలో కూడా ఇలాంటివి ఉండొచ్చు, బట్ చాలా మంది ఫాలో అవ్వరు. 1 month నోటీస్ ఇస్తారు, కొంతమంది అయితే నెక్స్ట్ 10-15 days లో నోటీస్ ఇచ్చి వెళ్ళిపోమంటారు. అలాంటప్పుడు మీరు కట్టాల్సిన EMIలు, మీకున్న రెస్పాన్సిబిలిటీస్, మీకున్న ఖర్చులకి ఆ సేఫ్టీ మీరు చూసుకున్నారా, ఎప్పుడు చూసుకుంటారు. సో అందుకే మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ స్కిల్స్ ని ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటూ, ప్రాపర్ రెగ్యులేషన్స్, ఇన్స్ట్రక్షన్స్, పాలసీస్ ఫాలో అవుతూ, కంపెనీ పాలసీస్ ని అడ్హెర్ చేస్తూ మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీరు లే ఆఫ్ బారిన పడకుండా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాము రీజన్స్ లే ఆఫ్ లోకి రాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అనేది. మెయిన్ మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని మీరు బిల్డ్ చేసుకోవాలి. సో ఏంటి అంటే నెక్స్ట్ 4 to 6 months మీకు జాబ్ లేకపోయినా అట్లీస్ట్ ఆన్ మినిమల్ బేసిక్స్, సో మనకు బేసిక్ ఫర్ ఎగ్జాంపుల్ రెంట్, లేదంటే తినడానికి ఈ నెక్స్ట్ 6 months మన దగ్గర ఈ డబ్బులు ఉన్నాయా, అప్పు చేయకుండా మనం సర్వైవ్ అవ్వగలమా, ఆ 6 months లో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టచ్చు. ఎందుకంటే 6 months ఈజ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్, అన్లెస్ అంటిల్ యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్ లక్. సో మీ ఆ 6 months టైంలో మీరు సర్వైవ్ అవ్వడానికి మీ దగ్గర నెసెసరీ ఫండ్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ముందే చూసుకోవాలి. సో ఆ లే ఆఫ్ వస్తుందని మనం ప్రిపేర్ అవ్వడం కాదు,
ఇన్ జనరల్ మీ ఆ 4 to 6 months ఫినాన్షియల్ ఫండ్ బిల్డ్ చేసుకుంటే అది ఎలాంటి దానికైనా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఫోకస్ ఆన్ వాట్ యూ కంట్రోల్. నీ చేతిలో ఏదైతే ఉందో అది మాత్రమే ఫోకస్ చేయండి. మీ చేతిలో స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త టూల్స్ నేర్చుకోవడం, లేదంటే రిలోకేట్ అవ్వడానికి ఏదైనా ప్లాన్ చేసుకోవడం, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ప్లాన్ చేసుకోండి. ఇంత హైక్ రావాలి, ఇంత నెంబర్స్ రావాలి, లేదంటే లే ఆఫ్ ని ఆపేయాలి, అలాంటివి మీ దగ్గర కంట్రోల్ ఉండవు, ఎందుకంటే కంపెనీ కంట్రోల్లో ఉంటుంది. సో వాటి గురించి ఆలోచించి మీ చేతిలో ఏముందో దాన్ని మాత్రమే మీరు ఫోకస్ చేయండి. దాంతోపాటు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, సో దట్ మీరు ఇవన్నీ ప్రాపర్ గా బిల్డ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. సో మీరు డిలే చేసే కొద్దీ ఇది డిలే అవుతూనే ఉంటుంది, ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో మనం ఊహించలేము. సో నెక్స్ట్, మీరు కెరియర్ ప్రూఫ్ గా తయారవ్వాలి. కెరియర్ ప్రూఫ్ గా తయారవ్వాలంటే వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ ప్రోడక్ట్స్ ఎలా బిల్డ్ చేస్తాం, అలా మీ కెరియర్ ప్రూఫ్ కూడా మీరంతకు మీరే తయారు చేసుకోవాలి. మీరు అలా తయారవ్వాలి. బేసిక్ గా కెరియర్ ప్రూఫ్ అంటే ఏంటంటే లే ఆఫ్స్, పాండమిక్ ని తట్టుకున్నాం, లే ఆఫ్స్ ని కూడా తట్టుకునేటట్లు మీరు ఉండాలి. లే ఆఫ్స్ ని తట్టుకోవాలి అంటే మీరు ఆల్రెడీ ఉన్న రోల్లో, ఉన్న జాబ్ లో మీరంతకు మీరు ఏదన్నా మేనేజర్ కి రివ్యూ జరిగేటప్పుడు కానీ మీరు ఎంత ఇంపాక్ట్ తీసుకొచ్చారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ చూడండి. మీ చేసిన వర్క్ వల్ల ఎంత ఎక్స్ ప్రొడక్టివిటీ పెరిగింది, లేదంటే ఎంత ఎక్స్ క్లయింట్ కి బెనిఫిట్ అయింది, లేదంటే ఎంత ఎక్స్ కంపెనీకి బెనిఫిట్ అయింది. ఈ నెంబర్స్ గురించి మాట్లాడండి, ఎందుకంటే నెంబర్స్ ఎప్పుడు అబద్ధం చెప్పవు. మీరు ఎంతసేపు వర్క్ చేసి, డెడికేటెడ్ గా వర్క్ చేసి సైలెంట్ గా ఉంటే వర్కౌట్ అవ్వదు. సో ట్రై టు క్వాంటిఫై యువర్ వర్క్. దాంతోపాటు ఏఐ టూల్స్ ని మాస్టర్ చేయండి. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ లో ఏఐ చాలా బూమింగ్ లో ఉంది, కాబట్టి ఏఐ టూల్స్ మీ జాబ్ కావాల్సిన ఏఐ టూల్స్, ఇంకా అడ్వాన్స్డ్ టూల్స్ ని మాస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. డైలీ ఇఫ్ యూ స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour యూట్యూబ్ రిసోర్సెస్ కానీ, ఇంటర్నెట్ రిసోర్సెస్ కానీ యూజ్ చేసి మీరు మాస్టర్ అవ్వచ్చు. మీకు ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు కంపెనీలో పనిచేస్తున్నట్లయితే ఎంఎన్సీ కంపెనీస్ ఆర్ పెద్ద కంపెనీస్ లో వాళ్ళే మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఇంకా డబ్బులు స్పెండ్ చేస్తారు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి. సో మీరు ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. దాంతోపాటు విజిబుల్ గా ఉండి కొలాబరేట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కడ వీలైతే అక్కడ ఇండివిజువల్ గా వర్క్ చేసినా కానీ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తో కొలాబరేట్ అవ్వడం కానీ, బయట డిఫరెంట్ ఎంటిటీస్ తో కొలాబరేట్ అవ్వడం కానీ, ఇవి బిల్డ్ చేసుకుంటే మీకు అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ప్రాబ్లమ్ ఫిక్సర్ గా మీరు తయారవ్వాలి. సో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కార్నర్ లో వెళ్ళి దానుకోవడం, వేరే టీమ్మేట్స్ మీద రిలై అవ్వడం, ఇలాంటివి మానేసి మీకు అది సాల్వ్ అవుతుందా లేదా అనేది సెకండరీ. 100% మీరు ఫిక్స్ చేయగలరా లేదా అనేది సెకండరీ. బట్ కాన్ఫిడెన్స్ తోటి ఆ ప్రాబ్లమ్ ని మీరు ఫిక్స్ చేస్తాను అని ముందరికి వెళ్తారు కదా, దాన్ని గుర్తిస్తారనమాట. దాని మీద ఇంప్రెషన్ ఉంటుంది. మీరు ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్తే ఆల్మోస్ట్ 99.99% దెర్ విల్ బి ఎ ఛాన్స్ దట్ యూ విల్ ఫిక్స్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ ఫిక్స్ చేసేటప్పుడు మేబీ మిమ్మల్ని చూసి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇంకో 2-3 టీమ్మేట్స్ రావచ్చు. సో యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ టైమ్. సో ప్రాబ్లమ్ ఫిక్సర్ గా ఉండడానికి ట్రై చేయండి. దాంతోపాటు బిల్డ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్, మీటప్స్ అటెండ్ అవ్వడము, లింక్డ్ఇన్ లో యాక్టివ్ ఉండడము, సోషల్ గా యాక్టివ్ ఉండడము, పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడము, ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్ ఏమైనా వర్క్ చేయడము, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్స్, ఈ మధ్య కాలంలో కాంటాక్ట్స్ ఆర్ గాడ్స్ అనమాట. సో కాంటాక్ట్స్ ఎక్కువ ఎవరికి ఉంటే వాళ్ళకి పనులు త్వరగా జరుగుతాయి. సో మీరు లే ఆఫ్ అయినప్పుడు కూడా మీకు ఎవరైనా రెఫర్ చేయాలి, హెల్ప్ చేయాలి అంటే మీరు ఒక ఇంట్రోవర్ట్ గా ఉండిపోయి మీరు ఎవరితోనూ కాంటాక్ట్ అవ్వకుండా జస్ట్ ర్యాండమ్ గా అప్లై చేసుకుంటూ వెళ్తే టైం తీసుకోవచ్చు. లేదు, మీరు నెట్వర్క్ బిల్డ్ చేసుకొని కాంటాక్ట్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ లో ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి వేకెన్సీస్ ఉంటే మిమ్మల్ని ఈజీగా రెఫర్ చేస్తారు. రెఫర్ చేసి దే ఆల్సో గైడ్ యూ వాట్ విల్ బి ద ప్రాసెస్, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అందుకే మీరు దీన్ని బాగా మైండ్ లో పెట్టుకొని ఈ పాయింట్స్ ని గుర్తు పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసుకోండి ఈ రోజు నుంచే. తర్వాత జస్ట్ టు సమ్మరైజ్, మనం ఈ రోజు వీడియోలో ఎంతమంది లే ఆఫ్ కి గురయ్యారు, లే ఆఫ్స్ కి ప్రైమరీ రీజన్స్ ఏంటి, మీరు లే ఆఫ్ లకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఈ రోజు డిస్కస్ చేసాం. సో జాబ్ మార్కెట్ అనేది ఎక్కడికి పోవట్లేదు, డిసపియర్ అవ్వట్లేదు. జాబ్ మార్కెట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. మేబీ ష్రింక్ అవ్వచ్చు, బట్ జాబ్ మార్కెట్ అయితే ఉంటుంది, యాక్టివ్ గానే ఉంటుంది. మీరు ఎలాంటి జాబ్ లో సర్వైవ్ అవుతారు, సర్వైవల్ కూడా కాదండి ఇది, మీరు కెరియర్ ప్రూఫ్ గా తయారవ్వాలి అంటే స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకొని ఆ స్ట్రాటజీస్ ని ముందర తీసుకెళ్లడమే. సో ట్రై టు టేక్ ఇట్ యాజ్ అ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మీరు ఇలాంటి స్కిల్ మిస్ మ్యాచ్ జోన్ లోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అప్ స్కిల్ అవ్వండి. మేము కూడా కెరియర్ 247 లో చాలా ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాము. డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, జెన్ ఏఐ, వీటి మీద ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్. సో ప్లీజ్ ట్రై టు ఎన్రోల్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. మీకు కరికులం నచ్చితే, లేదంటే ప్రాజెక్ట్స్ రిలేటెడ్ వర్క్ నచ్చితే, అక్కడ ప్రొవైడ్ చేస్తున్న రిసోర్సెస్ నచ్చితే మీకు కింద లింక్ ప్రొవైడ్ చేస్తాం. డెఫినెట్ గా యూ కెన్ రీచ్ అవుట్ అండ్ దెన్ యూ కెన్ ఎన్రోల్ విత్ అస్. థ్యాంక్ యూ. ఇవాళ వీడియో ఇదే.